హెచ్సియు ఓయూ ఘటనలపై చర్చ భాజపా ఎంఐఎంల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇటీవల వివాదాలపై ఇరుపక్షాల నేతలు పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు. నాకై నేను చేసుకుంటున్నటువంటి సెల్ఫ్ సూసైడ్ గానే ఆయన పేర్కొన్నటువంటి మాట కూడా వాస్తవమైనటువంటి అంశం. కనీసం భారత మాతకు కూడా జై అన్నటువంటి వ్యక్తి, మెడ మీద కత్తి పెట్టినా కూడా నేను జై అనను అనేటువంటి వ్యక్తి, ఈ విద్యార్థుల గురించి నేను బాసటగా ఉంటాను, మాట్లాడతాను అని పేర్కొనటం ఎంత ఆశాస్పదమో, ఎంత ఆశ్చర్యకరమో మీరు ఆలోచన చేయాలని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. మన తెలంగాణలో ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఇది తెలంగాణకి అవమానం, భారత్ మాతా की जय అనము అని అంటాం. I would like to question the people who say भारत माता. क्या ये भारत मां की इज्जत है इस मुल्क में? क्या ये इस तरीके से भारत मां की बेटी के साथ सुलूक किया जाता है? क्या ये इंसिडेंट भारत मां के ऊपर एक कलंक नहीं है? मैं पूछना चाहता हूं, who always keep on shouting भारत मां, what is this? Is this not a kalank on भारत मां? I would like to ask. कितने याकूब को मारेंगे, हर घर से एक याकूब निकलेगा అన్న నినాదాలు, ప్లే కార్డ్స్ ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఇది కొనసాగుతూ ఉంటే ఎక్కడ పోయినారు మీరు? సెక్యులర్ భావాలు ఉన్నటువంటి మీరు కహా గయే లోగ్, కిధర్ గయే? నేను అడుగుతున్నాను, దయచేసి మేము అందుకనే మీరు వై డిడ్ యూ స్పీక్, వై డిడ్ యూ కండెమ్ ఆన్ దట్ సచ్ యాక్టివిటీస్? ఇవాళ పోలీసు యొక్క ఆకృత్యాలు అగత్యాలను మేము ఎవ్వరం కూడా సమర్థించలేం. ఆ విధంగా జరిగి ఉన్నట్టయితే నేను ఖండిస్తాం.